ఈరోజు మా ఇంట్లో బాలా పూజ చేసుకున్నానండి. ఈ బాలా పూజ 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి చేసుకుంటారండి. పిల్లల్ని అమ్మవారిగా భావించి వాళ్ళకి సకల ఉపచారాలు చేసి అమ్మవారిగా భావించి పూజించే సాంప్రదాయం మనకి ఉందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి. బాలా రూపంలో అమ్మవారిని పూజిస్తే మనకి సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రసిద్ధండి. 2 సంవత్సరాల పాపను పూజించడం వల్ల దారిద్ర్య బాధలు పోతాయండి. 3 సంవత్సరాల బాలికను త్రిమూర్తి అంటారు. ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. 4 సంవత్సరాల బాలిక కళ్యాణి విద్యాభివృద్ధి జరుగుతుంది. 5 సంవత్సరాలు రోహిణి అనారోగ్య సమస్యలు తొలగుతాయి. 6 సంవత్సరాల కాళిక అంతఃశత్రు బాధలతో తొలగుతాయి. 7 సంవత్సరాలు చండిక మహదైశ్వర్యం కలుగుతుందండి. 8 సంవత్సరాలు సాంభవి అధికారుల వల్ల విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. 9 సంవత్సరాల బాలిక దుర్గమమైన కష్టాలు తొలగుతాయండి. 10 సంవత్సరాల బాలిక సుభద్ర కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. ఒక్కొక్క సంవత్సరం ఉన్నటువంటి బాలలను పూజించుకోవడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి పూజాఫలం మనకి దక్కుతుందండి. అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే సరిపోతుందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి. ఈ అమ్మవారు దయ ఉంటే గనక మనం ప్రతిదీ కూడా చాలా చక్కగా ముందుకు వెళుతున్నాయండి. అత్యంత శక్తివంతమైన పూజ ఈ బాలా పూజ అండి. ఈ 10 రోజుల్లో మనం ఏ రోజైనా ఈ పూజను మనం చేసుకోవచ్చండి. ఎప్పుడూ కూడా మనం ఈ పూజను నవరాత్రుల్లో చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి అభివృద్ధి కలుగుతుందని విశ్వాసం అండి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. ఓం శ్రీమాత్రే నమః.